భారతీయ జనతా పార్టీ గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాం. అది బీఆర్ఎస్ నాయకులు జరగలేదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యురాలే విషయాలు బయటికి పెట్టి వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఒక బట్వారా ఏదైతుందో ఆయన ఎక్కువ తినడు ఈయన ఎక్కువ తినడు మా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి అనే విషయం బట్టబయలు చేసింది. దీన్ని బట్టి స్పష్టంగా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో అవినీతి జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యననే ఈ యొక్క పంపకాల మధ్యన గొడవ ఈరోజు ఇటువంటి ఒక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా మేము ఏది మాట్లాడినా అది అబద్ధమో నిజమో అనుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యురాలే మాట్లాడింది కాబట్టి బీజేపీ చెప్పినటువంటి విషయం ఏదుందో అవినీతి జరిగిందనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వారు చేసినటువంటి అవినీతి ఈరోజు కాళేశ్వరంలో కానీ అటు ఇక్కడ జరిగినటువంటి ఒక టోల్ గేట్లో కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కేసులు కూడా సిబిఐకి ఒప్పచెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ఉన్నాను. రెండో విషయము ఈరోజు ఆ సభ్యురాల్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం అయితే ఏంది, లేకుంటే కుటుంబం నుంచి పక్క బహిష్కరణ చేసి పెట్టింది. అది వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం విషయం కాబట్టి దాని మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక వాస్తవం మాత్రం బయటపడ్డది. తప్పకుండా వాళ్ళ ఒక ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఈరోజు అవినీతి సొమ్మును పంచుకునే సమయంలో వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చినాయి.